నూజివీడు పట్టణంలో గల 1959లో రజకులకు కేటాయించిన సాకిరేవు స్థలంలో మంత్రి కొలుసు పార్థసారథి మంజూరు చేసిన 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే సందర్భంలో ప్రహరీ గోడల వివాదం రాగా ఆ వివాదాన్ని పరిష్కరించడానికి అభ్యంతర పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ వివాదం లేని చోట స్థలాన్ని వివాదం సృష్టించే విధంగా మున్సిపల్ అధికారులు ప్రవర్తించారని, అందువలన సమస్య తీవ్రతరమైన ఈ విషయంలో నూజివీడు రజక జనసేన నాయకులు దువ్వారపు రామారావు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ సందర్భంగా రజక నాయకులు మాన్రాజు సురేష్, చిక్కవరపు మన్మథరావు, చిక్కవరపు చెన్నకేశ్వరరావు, బుద్ధవరపు వెంకట్రావు, బలుసుపాటి వెంకటస్వామి, రాజేందర్ ప్రసాద్, పెట్లూరు శ్రీను, ముదుగొండ దుర్గాప్రసాద్, గోడవల్లి మురళి, నాగేంద్ర, కైతేపల్లి రంగారావు, చిక్కవరపు రామాంజనేయులు పాటు జిల్లా రజక సంఘ నాయకులు కొమ్మంటి మురళీకృష్ణ, ఎలమంచుల నాగశేషు, వి శ్రీనివాస్తో పాటు నూజివీడు పట్టణ రజక మహిళలందరూ కూడా స్థలం దగ్గర హాజరై తమ సమస్యలను దృష్టికి తీసుకువచ్చినట్టు తెలియజేశారు. ముందున్నాము. అయితే ఈ స్థలానికి 1959లో 1 ఎకరం 42 సెంట్లు స్థలాన్ని నూజివీడు సెటిల్మెంట్ కోర్టు వారు ఇవ్వడం, అక్కడి నుంచి వీరికి హక్కుభక్తుల్లో ఉండటం, కొంతమంది అన్యాక్రాంతంగా ఈ రజకులకు ఇంత స్థలం ఏంటని రకరకాలైన పిటిషన్ పెడుతూ కోర్టులకు వెళ్తూ రకరకాలైన ఇబ్బందులు పాలు చేయడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో కనుక ఎవరు ఎంతటి వారైనా సరే మా రజకుల యొక్క సమస్యలకు కానీ మా స్థలాలకు కానీ అడ్డొస్తే ఎటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా మన సురేష్ అందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ ప్రత్యేకమైన ఉత్సాహంతో గతంలో నేను వచ్చినప్పుడు కూడా కనీసం 200 మంది ఇదే టెంట్లో ఇక్కడ కూర్చొని మా స్థలం మాకు అయ్యేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళమని వాళ్ళు కూర్చొని కూడా చాలా ఎంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది అనుకున్నాం. ఈ విషయంలో మటుకు ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ఎటువంటి పరిస్థితుల్లో రజకులకు కల్పించిన హక్కును మట్టుకి ఏమాత్రమైనా కాలరాయడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదని ఉమ్మడి జిల్లా రజక సంఘ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ అధికారులు మాకు సహాయం చేయాలని ఈ రోజున నేను కోరుతున్నా.